దేశ రక్షణ కోసం జవాన్లు ప్రాణాలు పెట్టి దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే మరోవైపు దేశానికి మన వంతు ఎంత ప్రయోజనం ఉందని ప్రశ్నించుకొని సేవలందించే వారుండబట్టే దేశం భద్రంగా ఉంది. ఆపదలో ఉన్న వారికి అత్యవసర సమయానికి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడే రక్తదాతలను కూడా దేశభక్తులనే అభివర్ణించాలి. ఆదివారం అంతటా భారత గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మదర్ తెరీసా, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం పట్ల దేశాభిమానాన్ని చాటుతూ ఆంధ్రప్రదేశ్ విశాఖ సిటీ శ్రీహరిపురం కోరమండల్ గేటు ఎదురుగా జీవీఎంసీ కార్పొరేషన్ గ్రౌండ్ లో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్, ఆ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ పివి సురేష్ సారథ్యంలో వీరు ఈ శిబిరాన్ని జాతరను తలపించేలా జరిపారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వీరు ఇలా స్ఫూర్తిదాయక సేవకు దిగడంతో విశాఖలో అనూహ్య స్పందన కనిపించింది. వందలాది రక్తదాతలు వెల్లువెత్తారు. రక్తదానం చేయడానికి ఎగబడ్డారు. యువతతో పాటు ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన రక్తదాతలు, ఇంకా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు రక్తదానం చేసి దేశాభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఈ శిబిరాన్ని పెద్ద సంఖ్యలో సందర్శించారు. రక్తదాతల నుంచి రక్త నిల్వల సేకరణకు రోటరీ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, వందే భారత్, ఛత్రపతి శివాజీ వాలంటరీ బ్లడ్ బ్యాంకులు, ఫస్ట్ అండ్ సంజీవిని బ్లడ్ బ్యాంకులు, అమ్మ అండ్ మదర్ బ్లడ్ బ్యాంకులు, విజయశ్రీ బ్లడ్ బ్యాంకు, లయన్స్ బ్లడ్ బ్యాంకు, ఇలా 11 బ్లడ్ బ్యాంకుల వైద్య సిబ్బంది విశేషంగా సేవలందించారు. మొత్తం మీద 678 మంది రక్తదానం చేయడం విశేషం. తొలి రక్తదానంతో పివి సురేష్ దంపతులు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్ గుడివాడ అనూష, లతీష్ దంపతులు కూడా రక్తదానం చేశారు. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, మల్ల విజయప్రసాద్, చంద్రపూడి వెంకటరామయ్య, జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహరా భాస్కర్ రావు, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, టాలిన్, గుండపు నాగేశ్వరరావు, అంగ ప్రశాంతి, పుర్రి సురేష్, పల్ల లక్ష్మణరావు, కొనతాల సుధా, భోగవిల్లి నాగభూషణం, ముర్రు వాణి నానాజీ, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ముత్యాల బాలాజీ, ఇంకా పేడాడ రమణ కుమారి, కోరాడ రాజబాబు, దొడ్డి కిరణ్ తదితర నాయకులు రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. పివి సురేష్ వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని కొనియాడారు. 9 ఏళ్లుగా ఏటా భారత గణతంత్ర దినోత్సవం నాడు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అనాథ ప్రేతాలకు అంత్యక్రియలు జరిపించడం వంటి సేవలతో పివి సురేష్ తాను స్థాపించిన ట్రస్ట్ ద్వారా ఆదర్శప్రాయంగా ఉన్నారని కొనియాడారు. లోగడ ఆయన రక్తదాన సేవలతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరొందిన సంగతిని కూడా అంతా గుర్తు చేసుకున్నారు. ఇంత గొప్ప సేవలందించే సురేష్ ఉన్నతమైన అధికార పదవిలో ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు ఆకాంక్షించారు. సురేష్ ఒక గొప్ప కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి నేటి 9 సంవత్సరాలు అయింది. ఈ 9 సంవత్సరాల కాలంలో ఎవరికైతే బ్లడ్ అవసరరీత్యా హాస్పిటలైజ్ అయినప్పుడు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అవసరానికి అందిస్తూ సర్వీస్ అంటే ఒక రోల్ మోడల్గా సర్వీస్ ఏ విధంగా చేయాలో ప్రజలకు తెలియజేస్తూ తను చేస్తూ గొప్ప మానవతా దృక్పథాన్ని చాటుతున్న వ్యక్తి పివి సురేష్. అతను ఏదైతే మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడో 9 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాన్ని దాంతోపాటు ఎవరైతే అనాథ సవాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేయడం, ఇవన్నీ కూడా ఒక చారిటీకి నిలువెత్తుగా పివి సురేష్ ఈరోజు ఒక బ్రాండ్గా క్రియేట్ అయ్యి ఉన్నాడు. ఇదే సర్వీస్ భవిష్యత్తులో కూడా ఆయన కంటిన్యూ చేస్తూ ఈ సర్వీసెస్ ఓన్లీ చారిటీతో కాకుండా రాజకీయంగా కూడా ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని, రాజకీయంగా మంచి ఉన్నత స్థాయిలో ఇటువంటి వ్యక్తులు కనుక ఉంటే ప్రజలందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పివి సురేష్ గారు గత కొన్ని సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అత్యధిక డోనర్స్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఎంతోమందిని రక్తదాతలుగా తయారు చేసి ఈ రక్తం
కావలసిన ప్రతి ఒక్కరికి కూడా అందించి ఇంకా ఇన్ టైంలో అందించి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడడం ఈ ట్రస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ డాక్టర్ సురేష్ గారు ఎంతోమంది అవసరమైన వాళ్ళకి బ్లడ్ని అందించి వారి యొక్క నిత్యావసర బ్లడ్ని తీర్చే బ్లడ్ దాతగా రక్తదాతగా ఈయన నిలవడం మన పారిశ్రామిక వాళ్ళలో నిజంగా అందరూ కూడా గర్వించదగ్గ విషయం. పివి సురేష్ గారు హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక సొసైటీని పెట్టి దానిలో యువకులందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈ భాగస్వామ్యం ఎంతంటే డబ్బు ధనమో కాకుండా ప్రాణం జీవితంలో అంతకి ఇంకొకటి లేదు. మనిషి ప్రాణానికి మించింది మరొకటి లేదు. అలాంటి ప్రాణాన్ని కాపాడే మహోన్నత కార్యక్రమం ఈ పివి సురేష్ గారి ఆధ్వర్యంలో జరగడం మనందరం కూడా గర్వించదగ్గది. పివి సురేష్ గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే జరగడం జరుగుతుంది. చాలా మంచి సేవా కార్యక్రమం ఇదైతే మనం చెప్పవచ్చు. దాదాపుగా ఉదయం నుంచి చాలామంది జనాలు స్వచ్ఛందంగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి బ్లడ్ డొనేషన్ని చేస్తున్నారు. ఇంకా పివి సురేష్ గారు అనేక సేవా కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే చేస్తుంటారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. అలాగే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు మనకు అందిస్తూ ఉంటారు. దీంట్లో భాగంగా ఈరోజు మేము కూడా ఈరోజు వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసి మా వంతు సాయాన్ని మేము అందించడం జరిగింది. పివి సురేష్ అన్నయ్య బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది బ్లడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం. లేని వాళ్ళకి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక మనిషి చావు బతుకులో ఉన్నప్పుడు కూడా బ్లడ్ అవసరం వస్తుంది. ఆ టైంలో కూడా ఎవరు ఇవ్వకపోయినా ఇలా డొనేషన్ ద్వారా వచ్చింది చాలా ఉపయోగపడుతుంది. ఒక మనిషిని బతికించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమం చాలా సేవా కార్యక్రమం చేస్తున్నారు. సురేష్ అన్న గారికి ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నేను ఇక్కడ చేయడం చాలా మంచి పరిణామాలు ఆలోచిస్తూ ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి మంచి క్యాంపులు చేయాలని సురేష్ గారు శుభాకాంక్షలు. కనుక ఇంత భారీ ఎత్తుని ఈ క్యాంపు నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. కనుక ఆ విధంగా యువకులందరినీ కూడా అన్ని దానాల కన్నా కూడా రక్తదానం చాలా గొప్పది అనేటువంటి స్పృహ యువకుల్లో కల్పిస్తూ ఈ రోజుని కొన్ని వందల మంది యువకులు వచ్చి వాలంటీర్గా వారి యొక్క బ్లడ్ని డొనేట్ చేసేటువంటి క్యాంప్ని వారు అరేంజ్ చేసినందుకు సురేష్ గారికి ముఖ్యంగా 72వ వార్డు కార్పొరేటర్గా జీవీఎంసీలో అభినందిస్తున్నాం. కనుక కార్పొరేటర్స్గా ప్రతిరోజు కూడా పారిశుద్ధ్యం లేక ఎలక్ట్రిఫికేషను, మంచినీళ్ళు, రోడ్లు ఇవన్నీ సరిచేయడమే కాకుండా ఏంటంటే ఇటువంటి యువకులకి చైతన్యాన్ని కలిగించేటువంటి ముఖ్యంగా దేశభక్తి యుతమైనటువంటి ఆలోచన కల్పించడానికి ఈ కార్యక్రమాలు చాలా తోడ్పడతాయి. కోసం సార్ మాకు తెలిసి 9 ఇయర్స్ అండి. 9 ఇయర్స్ నుండి కూడా టీవీఎస్ ట్రస్ట్ తరఫున మాకు ఎవరన్నా మాకు ఫోన్ చేసి సార్ మాకు బ్లడ్ కావాలంటే వెంటనే సురేష్ గారు కాల్ చేస్తే ఇమ్మీడియట్లీ రాత్రి 1 గంట 2 స్పందించి హాఫ్ అన్ అవర్లో బ్లడ్ అరేంజ్ చేసి పలానా దగ్గర ఉంది వెళ్ళి తీసుకురండి వాళ్ళకి అరేంజ్ చేయండి అని చెప్పే గొప్ప మనసున్న వ్యక్తి పివి సురేష్ గారు అండి. అలా చాలామందిని మేము రక్షించగలిగాము. చాలా క్రిటికల్ పొజిషన్లో బ్లడ్ దొరకలేని టైంలో ఇలా మాకు బ్లడ్ కావాలి మాకు హాస్పిటల్ని ఫోన్ చేసి వెంటనే సురేష్ గారు కాంటాక్ట్ చేస్తే ఆయన బ్లడ్ అరేంజ్ చేసి ఎన్నో ప్రాణాలు కాపాడారండి. మాకు తెలిసిందల్లా ఒకటే సార్, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, బ్లడ్ ఇచ్చి ఏ వ్యక్తి కూడా బ్లడ్తో చనిపోకూడదన్న నిదానంతో ఎంత చేస్తున్నారు సార్. నలుగురికి మంచిగా హెల్ప్ చేస్తున్నారు కదా, నలుగురికి మంచిగా హెల్ప్ చేస్తున్నారు కదా, ఏం ఆశించుకోండి అన్న, అదే మంచిది. ఆయన ఫ్రెండ్లీ నేచర్, ఆయన అంత ఇదిలో ఉన్న అందరితో ఒకలాగే ఉంటారు.